మీటింగ్ మనకు తెలిసిన మట్టుకు ఈ మీటింగ్ జరిగింది ఒక ఫ్లాప్ షోనే ఉండే. దానికి కారణాలు చాలా ఉన్నాయి. దాని తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ మీకు తెలిసిపోతుంది ఎట్లా రియాక్షన్. ఖర్గే గారు వచ్చారు. ఖర్గే గారు మాట్లాడుతూ నెక్స్ట్ కాన్ఫరెన్స్ August 8th అని చెప్పారు. తర్వాత ఆయన డేట్ పాపం తీసేశారు. డేట్ లేదు, డేట్ తర్వాత డిసైడ్ చేద్దాం. దీంట్లో మెయిన్గా ముగ్గురు రాలేదు. ఓకే. దాంట్లో ఇద్దరు ఫిజికలీ కూడా రాలేదు. ఒకటి డిఎంకే, నెక్స్ట్ వాజ్ మీరు చూసిన మట్టుకైతే ఇట్ వాజ్ వీళ్ళ వైపు నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా రాలేదు. సో వన్ వాజ్ డిఎంకే అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ. నెక్స్ట్ ఇన్ అబ్సెన్షియా అంటే ఒక రిప్రజెంటేటివ్ పంపించింది జార్ఖండ్ ముక్తి మోర్చా. ఓకే. ఆన్లైన్ వచ్చినారు శివసేన, ఉద్ధవ్ థాకరే. వీళ్ళ దాంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మహేష్, ఇప్పుడున్న ఇండి కూటమిలో అంటే ఉండే ఇండి ఈ ఎలక్షన్ కన్నా ముందు అన్నిటికంటే ఎక్కువ సీట్లు ఉన్న రెండు పార్టీలు ఉన్నాయి. ఒకటి తృణమూల్ కాంగ్రెస్ 29 లోక్సభ స్థానాలతో, ఇంకోటి తమిళనాడులో డిఎంకేకి 22 స్థానాలు ఉన్నాయి. మొత్తం వాళ్ళు 39 గెలిచారు అలయన్స్తోని, కానీ డిఎంకేకి ఒక్కరికి 22 స్థానాలు. సో 29 + 22. ఓకే. సో మీరు ఒక 51 సీట్స్ అని పెట్టుకోవచ్చు. 51 సీట్ల ఉన్న రిప్రజెంటేటివ్ మీటింగ్కి రాలేదు, బాయ్కాట్ చేశారు వాళ్ళు. ఓకే. ఓకే, తృణమూల్ కాంగ్రెస్ బాయ్కాట్ చేయలేదు, వచ్చారు. కానీ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు అందరూ డిఫెక్ట్ అయిపోయారు. ఓకే. దానికన్నా ముందు ఇక్కడ మీటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ స్పీకర్ని కలుస్తున్నారు. ఓకే. సో ఈ పరిస్థితిలో ఉన్నారన్నమాట. ఇప్పుడు వీళ్ళు ఏం చేయొచ్చు సార్, మనం అనలైజ్ చేయాల్సింది ఎక్కడి నుంచి అంటే, ఫస్ట్ ఈసారి వీళ్ళ టార్గెట్ 2029 ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్, రాబోయే ఎలక్షన్స్. మోదీ గారు గెలవకూడదు. ఓకే. మీ స్ట్రాటజీ సింగిల్ పాయింట్ ఎజెండా, మీ స్ట్రాటజీ ఏంటి అది క్లారిటీగా చెప్పండి. ఓకే, మీరు ఏ స్టేట్ నుంచి ఎన్ని ఓట్లు తీసుకొస్తారు, దాన్ని బట్టే కదా మీ విక్టరీ ఉంటుంది. ఓకే. సో వీళ్ళది ఏంటంటే లాజిక్, మాది మేమందరు కలిసి పోటీ చేస్తే గెలుస్తాం. అట్లా గెలిస్తే ఎప్పుడో గెలిచిపోతుంది, జరగదు అట్లా. మ్యాథమెటిక్స్ ఇస్ నాట్ ఎలక్షన్స్ ఇస్ నాట్ మ్యాథమెటిక్స్, డిఫరెంట్. 1+1 2 కాదు, ఎప్పుడు 1+1 4 కూడా కావచ్చు, 1+1 1 కూడా ఉండొచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టార్ట్ ఫ్రమ్ కేరళలో వీళ్ళిద్దరూ అగేన్స్ట్ ఉన్నారు. సిపిఎం లెడ్ ఎల్డిఎఫ్, కాంగ్రెస్ లెడ్ యూడిఎఫ్. ఒకరికొకరికి పడదు. ఇన్ఫ్యాక్ట్ ఈ మీటింగ్లో అన్నిటికంటే పెద్ద కంప్లైంట్ అదే వచ్చింది. సిపిఎం రిప్రజెంటేటివ్స్ ఈ మీటింగ్లో వచ్చేమన్నారంటే, జాన్ బ్రిటాస్ కానీ సిపిఐ నుంచి రాజా కానీ మీరు పినరాయి విజయన్ని తిట్టారు, అక్కడ వచ్చి దొంగ అని చెప్పారు. ఇప్పుడు జరిగిన ఎంక్వైరీ కూడా జరుగుతుంది. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లో క్యాంపెయినింగ్ వచ్చినప్పుడు రాహుల్ గాంధీ, ఖర్గే గారు. అది కాకుండా కాంగ్రెస్ని బీజేపీది బి టీమ్ అని చెప్పారు రిపీటెడ్గా. బి యాస్ ఆల్ఫాబెట్ బి. బీజేపీది ఏ టీం, వాళ్ళ బి టీమ్ ఇస్ కాంగ్రెస్ అంట. తో వీళ్ళ కోపం వచ్చింది. అఫ్కోర్స్ వీళ్ళు కూడా చెప్పారు, ఏంటి కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు సిపిఎం ఇస్ ద బి టీమ్ ఆఫ్ బీజేపీ. అది కూడా జరిగింది. ఓకే. సో ఎనీవే, ఇప్పుడు వీళ్ళు కంప్లైంట్ చేసింది ఇది. ఇప్పుడు మీరు కేరళ ఇదంతా చెప్పిన తర్వాత, పినరాయి విజయన్ ఇస్ అ కరప్ట్ ఫెలో, కాంగ్రెస్ ఇస్ అ బి టీమ్ ఆఫ్ బీజేపీ అని చెప్పిన తర్వాత మమ్మల్ని తీసుకొచ్చి కూర్చోబెడుతున్నది ఇక్కడ మా పక్కన. ఏం లాజిక్ ఇది? ఐదర్ యూ షుడ్ బి అగేన్స్ట్ అస్ టోటలీ, ఆర్ మీరు మాతోనే ఉండాలి. కేరళలో కొట్టుకుంటున్నాం, బెంగాల్లో మనం పోటీ చేయకుండా యునైటెడ్గా పోటీ చేస్తున్నాం లాస్ట్ టైం, ఈసారి చేయలేదు. ఏం లాజిక్ అని అడిగారు. కాంగ్రెస్కి ఏం జవాబు? వాళ్ళేమన్నారు, లోకల్ ఇష్యూ, అక్కడ మీరు నేను పోరాడుతున్నాం, అక్కడ మోదీని తిట్టి ఏం చేయలేము మనం. ఓకే, వాళ్ళకి రావాలన్న 3 సీట్లు వాళ్ళకి వచ్చింది, అది ఇంకోటి. కానీ అక్కడ మోదీ గారిని తిట్టింది ఏం చేయలేము మనం. సో మేము మిమ్మల్ని తిట్టాలి, మీరు మమ్మల్ని తిడతారు, అంతే నడుస్తూనే ఉంటుంది. అది ఒక పెద్ద పాయింట్గా అక్కడ పైకి వచ్చింది. రిజాల్వ్ చేయలేకపోయారు, ఎందుకంటే వీళ్ళ ప్రాబ్లం ఇది. లోకల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి వీళ్ళకి. ఇప్పుడు మమతా బెనర్జీ వ్యతిరేకంగానే కాంగ్రెస్ లీడర్లు అందరూ మాట్లాడారు వెస్ట్ బెంగాల్లో. కానీ మమతా బెనర్జీ మీటింగ్కి వచ్చి సోనియా గాంధీ పక్కన కూర్చుంది. అది ఆమె డెస్పరేట్ ఉంది దానికోసం, లేకుండా ఆమె రాకపోతుండే. దీన్ని కూడా ఆమె పార్టీ పరంగా కూడా అక్కడ అసలు చాలా దారుణంగా ఉంది. కాబట్టి ఆ పార్టీని నిలబెట్టుకునే ప్రాసెస్లో ఆమె ఏమో చేస్తున్నారు. ఎందుకంటే అందరూ వెళ్ళిపోతున్నారు, ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, ఎంపీలు వెళ్ళిపోయారు, ఎవరు మిగలలేదు పార్టీలో. లాస్ట్ అంటారు కదా, పార్టీ ఆఫీసర్ లైట్ ఫ్యాన్లు ఆఫ్ చేయడానికి, గేట్ లాక్ చేయడానికి ఎవడానికి కావాలి, అది కూడా ఉండరు భాష. ఈ పరిస్థితిలో ఉన్నారన్నమాట. నెక్స్ట్ మనం రావాల్సింది ఎక్కడికి? తమిళనాడుకి.
తమిళనాడులో వీళ్ళు ఎవరితో ఇప్పుడు కూటమిలు ఉన్నారు? విజయ్ని మీటింగ్ పిలవాలి ఉండేనా? అటు విజయ్ వాళ్ళ పార్టీని కాంగ్రెస్ వాళ్ళు పిలవలేదు. ఎందుకు అని అడిగితే వాళ్ళకి ఎంపీలు లేరు కదా. మీరు 2029 ఎలక్షన్ ప్లాన్ చేస్తున్నప్పుడు విజయ్ని పిలవాలి కదా. పైగా ఇప్పుడు రాష్ట్ర సీఎం ఇప్పుడైనా అప్పుడు పోటీ చేస్తారు కదా. అప్పుడు ఎందుకు పిలవలేదంటే రిప్లై లేదు ఖర్గే గారి దగ్గర. ప్రాబ్లం ఏం జరిగిందంటే కాంగ్రెస్ నుంచి మంత్రులు తీసుకున్న తర్వాత మిగతా పార్టీల్లో చాలా కోపం వచ్చింది. ఎస్పెషల్లీ కమ్యూనిస్ట్ వాళ్ళు జాయిన్ కాలేదు మినిస్టర్షిప్. కాంగ్రెస్ వాళ్ళు అనుకున్నారు మా 5 ఎమ్మెల్యేలతో వీళ్ళు బతుకుతారు మా మీద, ఈ గవర్నమెంట్ ఉంటుంది, మేము ఏ రోజు సపోర్ట్ విత్డ్రా చేస్తే ఈ గవర్నమెంట్ పడిపోతుంది. కానీ వాళ్ళు ఊహించలేదు ఏంటంటే 18 మంది ఏఐడిఎంకే ఎమ్మెల్యేలు వచ్చి విజయ్కి సపోర్ట్ పలికించారు. గవర్నర్కి లెటర్ కూడా ఇచ్చారు. తో వాళ్ళు సపరేట్ బ్లాక్గా కూర్చుంటారు, ఏదో చేస్తారు, యాంటీ డిఫెక్షన్ లా కింద వచ్చేస్తారు. సో బహుశా ఇప్పుడు రాకపోవచ్చు కూడా, ఇంకో కొంతమంది జాయిన్ అయితే. విజయ్ని పిలవలేదు. అప్పుడు మీరు ఏం సంకేతం ఏం పంపిస్తున్నారు? దట్ యూ డోంట్ హ్యావ్ ఎన్ అలయన్స్. రాబోయే 2029 ఎలక్షన్లో కాంగ్రెస్ సపరేట్ పోటీ చేస్తారా? ఏంటి ఏం చెప్పలేదు. ఎందుకంటే డిఎంకే అదే అంటున్నారు, బ్యాక్ స్టాబర్స్, వెనక నుంచి పొడిచేటోళ్ళు, కటప్ప కేసు. ఎందుకంటే మేమిచ్చిన టికెట్లో పోటీ చేసి మేము వీళ్ళ కోసం క్యాంపెయిన్ చేసి గెలిపించిన తర్వాత మమ్మల్ని వెనక నుంచి పొడిచేసి వెళ్ళిపోయారు. వీళ్ళంత గ్రేట్ పార్టీ ఉంటే మేము ఇచ్చిన 20 సీట్లలో 5 సీట్లను రావాలండి, 10 సీట్లను రావాలండి కదా, 5 సీట్లు వచ్చినాయి. ఇంకోటి వీళ్ళ నడుమిట్లో క్యాంపెయిన్ టైంలో కూడా మహేష్, రాహుల్ గాంధీ స్టాలిన్ కలిసి క్యాంపెయిన్ చేయలేదు ఎక్కడ. కాంగ్రెస్ కోపం ఉండే, వీళ్ళు ముందు 65 సీట్లు అడిగారంట, ఇవ్వరన్నారు. రెండోది వీళ్ళు అన్నాడు కండిషన్ పెట్టారేంటి, మేము మినిస్టర్షిప్ కావాలి మాకు. దానికోసం జోసెఫ్ విజయ్ పార్టీలో చేరిపోయింది కదా వీళ్ళు. మాకు మినిస్టర్షిప్ కావాలి, ఎన్నో సంవత్సరాల నుంచి మా పార్టీకి మినిస్టర్షిప్ లేదు తమిళనాడులో, మినిస్టర్ పదవి కావాలి మాకు. స్టాలిన్ చెప్పారంట అదేం లేదు, అంత ప్రసక్తి లేదు మీకు, అంత సీన్ లేదు, మీరు గెలిచేది చాలా తక్కువ సీట్లు ఉంటుంది, నేను మినిస్టర్షిప్ ఇవ్వను ఏమి. ఆ కోపంతోనే రాహుల్ గాంధీ క్యాంపెయినింగ్ కూడా రాలేదు. వచ్చిన క్యాంపెయిన్ వాళ్ళ పార్టీ వాళ్ళకి చేశారు కానీ స్టాలిన్తో చేయలేదు. తమిళనాడు ఇస్ అ మెస్. నెక్స్ట్ కర్ణాటక వద్దాం. కర్ణాటకలో పొత్తేం లేదు, వాళ్ళు పోటీ చేస్తే వాళ్ళు పోటీ చేస్తారు అంతే. ఓకే, ఈసారి బహుశా ఇద్దరు సేమ్ యాజ్ యూజువల్ 50-50 ఉండొచ్చు. లాస్ట్ టైం కన్నా కొంచెం మంచి పర్ఫార్మెన్స్ బీజేపీ చేయొచ్చు అని చెప్తున్నారు, తెలియదు మనకి. తెలంగాణ సేమ్, ఇక్కడ పొత్తేం లేదు, మ్యాక్సిమం పొత్తు ఓల్డ్ సిటీలో ఉంటుంది. అప్పుడు లాస్ట్ టైం 8 ఉండే, అది అక్కడ ఇక్కడ 2 సీట్లు పోతే అంతే. బీజేపీకి 2 తగ్గుతుందో 2 ఎక్కువ అవుతుందో, కాంగ్రెస్ 2 తగ్గుతుందో మనం చెప్పలేము మనం. నెక్స్ట్ మనం చూడాల్సింది, సో వి ఫినిష్ కేరళ, వి ఫినిష్ తమిళనాడు, కర్ణాటక అండ్ తెలంగాణ. ఆంధ్రాలో అయితే సీనే లేదు కాంగ్రెస్కి అక్కడ. ఓకే, సరే పెద్ద రూమర్ పెట్టారు వీళ్ళు, వైఎస్ షర్మిలాకి టికెట్ ఇవ్వబోతున్నారు, రాజ్యసభ టికెట్ ఇవ్వబోతున్నారు, కర్ణాటక నుంచి ఏమి ఇవ్వలేదు, లైట్ తీసుకోమన్నారు వాళ్ళు. ఎక్కడి నుంచి వచ్చిన పవన్ ఖేడాకి ఇచ్చిన టికెట్. ఓకే, నెక్స్ట్ కమ్ టు మహారాష్ట్ర. ఇది ఒక స్టేట్లో కరెక్ట్ వాళ్ళకి అలయన్స్ ఉంది, మహావికాస్ అఘాడీ, శివసేన, దట్ ఈస్ ఉద్ధవ్ థాకరే గ్రూప్, ఎన్సిపి శరత్ చంద్ర పవార్ గ్రూప్ అండ్ కాంగ్రెస్. మనం మహారాష్ట్ర ఎలక్షన్ లాస్ట్ టైం బీజేపీ లాస్ట్ టైం 240కి వచ్చి ఆగిన దానికి 3-4 స్టేట్స్ దీనికి కారణాలు ఉంటాయి. ఇవన్నీ 3 స్టేట్స్ అని చెప్పొచ్చు. ఒకటి వెస్ట్ బెంగాల్, అన్నిటికంటే పెద్ద యూపీ అండ్ దెన్ మహారాష్ట్ర. ఈ 3 స్టేట్లోనే బీజేపీకి చాలా మటుకు దెబ్బతగ్గింది. ఎందుకంటే లాస్ట్ తెలంగాణలో 8 సీట్లు వచ్చింది, ఇక్కడ ముందు ఒకటే ఉండే. తెలంగాణ దే హ్యావ్ ఇంప్రూవ్డ్, కానీ మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్లో సీట్లు పోయినాయి, ఈవెన్ రాజస్థాన్ ఫర్ దట్ మ్యాటర్. దాంతోనే ప్రాబ్లం అయింది, బీజేపీ 240లో వచ్చి ఆగిపోయారు. లేకుంటే వాళ్ళు ఈజీగా 270 క్రాస్ చేస్తుండేవాళ్ళు. నాయుడు మీద కానీ నితీష్ కుమార్ మీద డిపెండ్గా అక్కర్లేదు, ఇప్పుడు అక్కర్లేదు అసలు, ఎందుకంటే వీళ్ళు టీఎంసీ వాళ్ళు వచ్చి కూడా జాయిన్ అయిపోతున్నారు. సో వాళ్ళకి ప్రాబ్లం లేదు. కానీ జరిగిన దాంట్లో మహారాష్ట్రలో లాస్ట్ టైం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్కి 13 సీట్లు వచ్చినాయి. దట్ ఈస్ వాళ్ళకి దానికన్నా ముందు 2019 ఎలక్షన్లో ఒకటే సీట్ ఉండే, జస్ట్ 1 సీట్, అంటే 12 సీట్లు ఎక్స్ట్రా వచ్చింది. బీజేపీ 9 స్థానాలు గెలిచారు, 14 స్థానాలు డౌన్ అయ్యారు, అంటే 23 స్థానాల నుంచి 9కి తగ్గిపోయింది. ఇట్స్ అ బిగ్ లాస్ ఫర్ బీజేపీ. ఎన్సిపి శరత్ చంద్ర పవార్ గ్రూప్ 8 స్థానాలు గెలిచారు, +5, అంటే కాంగ్రెస్ది +12, ఎన్సిపిది +5 యాడ్ చేసుకుంటే అక్కడే 17 స్థానాలు వీళ్ళు గెలిచారు, ఎక్స్ట్రా దెన్ లాస్ట్ టైం.
2019 కంపేర్ చేస్తే. సో ఇది పెద్ద ఒక అడ్వాంటేజ్ ఉండే వాళ్ళకి. షిండే గ్రూప్ వాళ్ళు కూడా ఫ్లాప్ అయ్యారు లాస్ట్ టైం. 7 స్థానాలు గెలిచారు, డౌన్ బై 6. అంటే దానికన్నా ముందు వాళ్ళకి 13 స్థానాలు ఉండే 2019 లోక్సభ ఎలక్షన్. సో మహారాష్ట్రలో చాలా పెద్ద లాస్ అయింది బీజేపీ. అది రికవర్ చేయడానికి ఈసారి చాలా మంచి ఛాన్సెస్ ఉంది. ఒకటి, కాంగ్రెస్ వైపు నుంచి వాళ్ళ పార్టీ ఈసారి ఎలక్షన్లో చాలా హారబుల్గా పర్ఫామ్ చేశారు అని తెలిసింది. వాళ్ళకి మెయిన్ స్ట్రెంగ్త్ బాంబే సిటీలో ముస్లిం డామినేటెడ్ సీట్స్ ఉన్నాయి, అక్కడ వాళ్ళ స్ట్రెంగ్త్ ఉంది వాళ్ళకి. అది కాకుండా విదర్భ వైపు లాతూర్, ఉస్మానాబాద్, అది కూడా మన విలాసరావు దేశ్ముఖ్ ఉన్న హోల్డ్ ఒకటి ఇప్పుడు కూడా ఉంది, వాళ్ళ ఫ్యామిలీ హోల్డ్ ఉంది అక్కడ. కానీ పవర్ గ్రూప్కి ఈసారి 8 స్థానాలు మ్యాక్సిమం 3 వస్తుంది. ఎందుకంటే వాళ్ళ పార్టీ మొత్తం స్ప్లిట్ అయిపోయారు. అజిత్ పవార్ వెంట అవుట్ ద పార్టీ, దాంతో ఆయన చనిపోయారు. ఇప్పుడు ఆమె సతీమణి నడుపుతున్నారు పార్టీ. ఇటువైపు ఎన్సీపీ వీక్, అటువైపు ఎన్సీపీ వీక్, రెండు వైపు నిలిచలేదు. వీళ్ళు వెళ్ళి మళ్ళీ అక్కడ జాయిన్ అయితే కూడా ఏం చేయలేరు వీళ్ళు అనమాట. సో ఇది మహారాష్ట్ర పరిస్థితి. మహారాష్ట్రలో బీజేపీ ఇప్పుడున్న 9 స్థానాల నుంచి పెంచుకొని ఇంకొక 10 స్థానాలు కలిస్తే 19 సీట్స్ కలిస్తే అది పెద్దగా అడ్వాంటేజ్గా ఉంటుంది. సో మనం ఈ ఫిగర్ గుర్తుపెట్టుకోవాలి మైండ్లో, 10 సీట్ ఎక్స్ట్రా అంటే బీజేపీ ఇప్పుడున్న 240 నుంచి 250కి మూవ్ అవుతుంది విత్ ద మహారాష్ట్ర అకౌంట్. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే వెస్ట్ బెంగాల్ ఈసారి మనకు తెలుసు అసెంబ్లీ ఎలక్షన్లో బీజేపీ స్వీప్ చేశారు, 208 సీట్స్ తీసుకెళ్ళిపోయారు. దాన్ని లోక్సభలో కన్వర్ట్ చేస్తే మీకు బీజేపీకి లాస్ట్ టైం వచ్చింది 12 స్థానాలు వెస్ట్ బెంగాల్లో. దట్ ఈస్ 6 సీట్స్ డౌన్. వాళ్ళకి 18 ఉండే 12 అయిపోయింది. 2019 ఎలక్షన్లో 18 ఉండే, 24 వచ్చేటప్పుడు అది తగ్గి 12 అయిపోయింది, 6 సీట్లు డౌన్ అయింది. టీఎంసీకి అదే టైంలో 29 స్థానాలు గెలిచారు +7. అంటే బీజేపీ సీట్లన్నీ వాళ్ళు తీసుకున్నారు. ఇక్కడ తగ్గిన అక్కడ. ఇప్పుడు ఎలక్షన్ హస్ చేంజ్డ్ ఈసారి. బహుశా బీజేపీ ఇప్పుడున్న 12 స్థానాల్లో మినిమం ఇంకొక 25 స్థానాలు యాడ్ చేసుకుంటారు, 25. ఓకే, సో 25 అంటే ఎంత అయింది? 5 + 2 7 and 37. ఓకే, సో 25 సీట్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 25 అక్కడ 10 కూర్చున్నప్పుడు 250కి అయింది. ఈ 25 యాడ్ చేస్తే 275. ది ఆల్మోస్ట్ క్లోజ్ టు ద మార్క్ ఆఫ్ 272 అయిపోయింది. దే హ్యావ్ క్రాస్ ద మెజారిటీ మార్క్. ఓకే, నారో మార్జిన్తో. నెక్స్ట్ బీహార్కి వద్దాం. బీహార్లో లాస్ట్ టైం బాగానే పర్ఫామ్ చేశారు, 12 స్థానాలు వచ్చినాయి. అంటే బీజేపీకి 12, జేడీయూకి 12 వచ్చినాయి. కానీ బీజేపీ వెంట్ ఆన్ ద 5 సీట్స్. వాళ్ళకి ముందు 17 ఉండే అండ్ జేడీయూకి 16 ఉండే 4 సీట్లు తగ్గింది. అక్కడ ఈసారి పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేస్తే ఈ 275 అనేది 280 అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ద మోస్ట్ క్రూషియల్ స్టేట్ ఉత్తరప్రదేశ్. ఓకే, ఉత్తరప్రదేశ్లో పొత్తు ఉంది కాంగ్రెస్కి సమాజ్వాదీ పార్టీతో. లాస్ట్ టైం ఈ పొత్తు చాలా బాగా పనిచేస్తుంది. కారణాలు చాలా ఉన్నాయి. క్యాండిడేట్ సెలెక్షన్ ద మెయిన్ రీజన్. రాంగ్ క్యాండిడేట్ సెలెక్షన్. బీజేపీ యోగి ఆదిత్యనాథ్ సెలెక్ట్ చేసిన క్యాండిడేట్స్ని ఈ పార్టీ టికెట్ ఇవ్వలేదు. సెంట్రల్ హైకమాండ్ ఒక డిసిషన్ తీసుకున్నారు, చాలామందికి ఇచ్చారు, వాళ్ళందరూ ఓడిపోయారు. ఈసారి యోగి ఆదిత్యనాథ్ గారికి అప్పగించేశారు, మీరు నడిపించుకోండి, యూ రన్ ద క్యాంపెయిన్ అని. 2027లో ఇప్పుడు అసెంబ్లీ పోల్స్ రాబోతుంది 430 స్థానాలకి. దట్ బి వెరీ క్రూషియల్. దాంట్లో మెజారిటీ గెలిచారనుకోండి బీజేపీ, ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో చేసినట్లనే. దెన్ లాస్ట్ టైం బీజేపీకి మెయిన్ రీజన్ 240 దగ్గర వచ్చి ఆగింది వాజ్ ఉత్తరప్రదేశ్. ఓకే, ఉత్తరప్రదేశ్లో దీనికన్నా ముందు బీజేపీకి 64 స్థానాలు ఉండే, 64 ఇన్ ద 2019 లోక్సభ ఎలక్షన్. 64 నుంచి పడి కింద 36 స్థానాలకు వచ్చారు బీజేపీ. ఫ్రమ్ 64 సీట్స్ టు 36 సీట్స్. హ్యూజ్ బ్లో. మీరు -28ని తీసుకెళ్ళి 240కి యాడ్ చేస్తే అక్కడే మీకు 268 వచ్చేస్తుంది. అవును సార్. దాని తర్వాత మహారాష్ట్ర అక్కడ యాడ్ చేసుకుంటే ఈజీగా 272 క్రాస్ అయిపోతుండే బీజేపీ. ఎన్డీఏ అని చెప్పట్లేదు, సరే ఎన్డీఏ అని చెప్పొచ్చు. ఉత్తరప్రదేశ్లో వాళ్ళ కొంతమంది అలయన్స్ పార్ట్నర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర. ఇది మనం చూసుకోవచ్చు. సో ఇండియా అలయన్స్కి లాస్ట్ టైం 43 స్థానాలు వచ్చినాయి, విచ్ ఇస్ +37 సీట్స్. కాంగ్రెస్ 100 సీట్లు క్రాస్ చేసిన ఒక కారణం ఉత్తరప్రదేశ్. 100 దగ్గర వచ్చారు, అట్లీస్ట్ 99 సీట్. దెన్ 100 బై ఎలక్షన్ గెలిచారు. ఇంకోటి 2019లో కాంగ్రెస్కి, అంటే ఈ ఇండి కూటమికి సమాజ్వాదీ పార్టీ అండ్ కాంగ్రెస్ అండ్ అదర్స్ కలిసి 6 సీట్లు వచ్చినాయి. ఈసారి 43 స్థానాలు వచ్చినాయి.
లాస్ట్ టైం బీజేపీకి నేను చెప్పాను చూడండి 64 స్థానాల నుండి అది తగ్గి 36 వచ్చాయి. సో దిస్ ఈజ్ అ బిగ్ ప్రాబ్లం. ఏం చేస్తారు వాళ్ళు బీజేపీ? తో మీరు యాక్చువల్లీ ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే బీజేపీకి ఎక్కువ ఓటింగ్ పర్సంటేజ్ వచ్చింది లాస్ట్ టైం. ఈసారి దట్ ఈస్ 2024 ఎలక్షన్లో బీజేపీకి 43.69% ఓట్లు వచ్చినాయి. సమాజ్వాదీ పార్టీకి తగ్గింది, అంటే ఇండియా అలయన్స్కి తగ్గి 43.52 ఉండే, తక్కువ ఉండే, కానీ సీట్లు ఎక్కువ వచ్చినాయి వాళ్ళకి. 43, బీజేపీకి 36. ఓటు చూస్తే కూడా బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చినాయి, 3.183 crores ఓట్లు వచ్చినాయి, వీళ్ళకి 3.81 వచ్చింది. కానీ అట్లా ఉంటుంది, యూజువలీ నంబర్స్ డోంట్ మ్యాచ్, ఎందుకంటే కొన్ని కాన్స్టిట్యున్సీ మెజారిటీ చాలా ఎక్కువ ఉంటుంది, కొన్ని చాలా తక్కువ ఉంటుంది. కానీ మెయిన్ రీజన్ మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది, ఉత్తరప్రదేశ్ కూడా వచ్చేస్తే బీజేపీ ఇప్పుడున్న 36లో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే గెట్ అనదర్ 20 seats, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయ 56, ఓకే, 80 స్థానాలు ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో, 80 seats, బిగ్గెస్ట్ ఇన్ ద కంట్రీ. ఎప్పుడు చెప్తారు చూడండి, ఉత్తరప్రదేశ్ గెలిచిన వాళ్ళే రాజ్యం పరిపాలిస్తారు, విచ్ ఇస్ వెరీ ట్రూ. సో బీజేపీ 36 స్థానాలు లాస్ట్ టైం గడిచిన దాన్ని ఇంకా 20 యాడ్ చేసుకుంటే 56 అవుతుంది. 56 స్థానాలు ఉంటే మీరు ఫైనల్ అక్కడ టాలీ ఉండే మీ దగ్గర క్రాసింగ్ 290, యూ కెన్ నౌ యాడ్ దిస్ 20 seats అండ్ బికమ్ 310. ఇది బీజేపీ అడ్వాంటేజ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.